ఒక అమ్మాయి చిన్నతనంలో తన టీచర్ వల్ల ఎదుర్కొన్న వేధింపుల గురించి తన ప్రియుడికి చెప్తుంది. వారిద్దరికి త్వరలో పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ఈ విషయం విన్న వెంటనే ప్రియుడు మారిపోయి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటాడు. ఎన్నో ఏళ్లు ప్రేమించిన వ్యక్తి తనను అర్థం చేసుకోలేదని ఆమె ఎంతో కుమిలిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో వారు మరొక సంబంధం చూస్తారు. ఆమె ఆ వ్యక్తికి కూడా తన గతాన్ని మరియు ప్రేమ కథను వివరిస్తుంది. కానీ అతను నువ్వు వర్జిన్ కాదా అని నీచంగా మాట్లాడడంతో ఆమె అతన్ని చెంపదెబ్బ కొట్టి వచ్చేస్తుంది. తల్లి ఆమెను మందలిస్తూ జరిగిన విషయాన్ని దాచిపెట్టి అందరికీ చెప్పకు అని సలహా ఇస్తుంది. తన స్నేహితురాలు కూడా గతాన్ని దాచడమే మంచిది అని చెప్తుంది. కానీ ఆమె మాత్రం నా ప్రమేయం లేకుండా జరిగిన తప్పును నేనెందుకు దాచాలి, నన్ను నా గతంగా కాకుండా మనిషిగా చూసే వ్యక్తి కోసం వెతుకుతాను అని తెగేసి చెప్తుంది. చివరకు ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ఆమె నేరుగా కలిసి తన గతాన్ని మొత్తం వివరిస్తుంది. అంతా విన్నాక కూడా అతను చాలా ప్రశాంతంగా ఉంటాడు. నీకు నాపై అనుమానం రావడం లేదా, నా వర్జినిటీ గురించి అడగవా అని ఆమె ప్రశ్నించినప్పుడు అతను ఎంతో పరిణీతితో సమాధానమిస్తాడు. ఒక పిచ్చి కుక్క వచ్చి కరిస్తే అది నీ తెప్పెళ్ళవుతుంది. ఆ సంఘటన వల్ల మన బంధానికి వచ్చే నష్టం ఏం లేదు. నీ గతం నీది, నా మనసు నాకు ముఖ్యం అని చెప్తాడు. ఆ మాటలతో ఆమె మనసు తేలికపడి చివరకు తనను అర్థం చేసుకునే సరైన తోడు దొరికినందుకు ఎంతో సంతోషిస్తుంది.